మంచి మనసు నాటితే వజ్రాలు పండుతాయి. ఒకరోజు పరమశివుడు భూమి మీదికి దిగి వచ్చాడు. భూమిపై మనుషుల జీవితం, ప్రకృతి స్థితిని గమనిస్తూ ఒక చిన్న చెట్టు మొక్కను చూశాడు. పరమశివుడు ఆ మొక్కను ఎంతో ప్రేమతో నాటాడు. ప్రతిరోజూ స్వయంగా నీరు పోసి ఆ చెట్టుతో మాట్లాడుతూ "నువ్వు అందరికీ ఉపయోగపడాలి" అని ఆశీర్వదించాడు. కాలం గడిచింది. ఆ చెట్టు పెద్దదైంది, పచ్చగా విరబూసింది. కొద్ది రోజులకు పండ్లు కాశాయి. ఒకరోజు పరమశివుడు ఒక పండును తెంపి కోశాడు. అదే ఆశ్చర్యం! ఆ పండు లోపల నుంచి మెరిసే వజ్రాలు బయటికి వచ్చాయి. చుట్టూ వెలుగు వ్యాపించింది. ప్రేమతో చేసిన పని ఎంత పవిత్రమో అందరికీ తెలిసింది. ఇది చూసిన ఒక రాక్షసుడు అసూయతో మండిపోయాడు. "నాకు ఇలానే సంపద రావాలి" అని అతను ఒక చెట్టును నాటాడు. కాని అతను చెట్టును ప్రేమతో కాదు, స్వార్థంతో నాటాడు. నీరు పోసినా మనసులో మాత్రం దుర్బుద్ధే ఉంది. కాలక్రమంలో ఆ చెట్టు ఎదిగింది, పండ్లు కాశాయి. రాక్షసుడు ఒక పండును తెంపి కోస్తే అయ్యో, ఆ పండు లోపల నుంచి పురుగులు, పాములు, కప్పలు బయటికి వచ్చాయి. చుట్టూ దుర్గంధ వాసన వ్యాపించింది. అతడు భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే అతనికి అర్థమైంది, పని ఒకటే అయినా మనసు మారితే ఫలితం మారిపోతుంది అని. నీతి: మంచి మనసుతో చేసిన మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే అందజేస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే పరమశివుడు మీకు అష్ట ఐశ్వర్యాలు మీకు ప్రసాదించాలంటే ఐ కథలు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.